నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. ఏపీలో క్రెడిట్ వార్ నడుస్తోంది. భోగాపురం విమానాశ్రయం ఇరిగేషన్ ప్రాజెక్టులు తమ హయాంలోనే అనుమతులు వచ్చాయంటూ అటు టీడీపీ ఇటు వైసీపీ నేతల మధ్య యుద్ధం కొనసాగుతోంది. అయితే కరువు కొరలో చిక్కుకున్న ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలనుకున్న తమపై విమర్శలు చేస్తుండటం బాధాకరమని మాజీ సీఎం జగన్ వాపోయారు. ఇక తనపై ఉన్న గౌరవంతో రాయలసీమ ఎత్తిపోతలను ఆపారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెబుతుంటే తామెప్పుడూ అలాంటి హామీ ఇవ్వలేదని చంద్రబాబు చెప్తుండడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇక ఇదే అంశంపై ఇవాల్టి మిడ్ డిబేట్లో చర్చించడానికి మనతో పాటు ఎల్ఎం మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు. నమస్కారం సార్. నమస్కారం అండి. అలాగే ఇంకో జిలాన్ షేక్ టీడీపీ లీడర్ మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. ఓకే, ఇంకా దుద్దుకుంట వెంకటేశ్వరరెడ్డి బీజేపీ నాయకులు. నమస్కారం సార్. నమస్కారం. ఓకే, ముందుగా అంటే ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్టుపై క్రెడిట్ సాధించేందుకు అంటే చంద్రబాబు పాటలు పడుతున్నారని వైసీపీ మాజీ సీఎం జగన్ ఆరోపణలో నిజాలేంటి? జిలాన్ శేఖర్ చెప్పండి. ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడము, ఆయనను బాధ్యత నుంచి పక్కకు జారి ఆయన గారు శాసనసభలో మాట్లాడాల్సింది, ప్రభుత్వాన్ని నిలదీయాల్సింది, ఆయన కర్తవ్యాన్ని ఆయన పక్కన పెట్టేసి ఏదో తూతూ మంత్రంగా ప్రజలకు మభ్యపెట్టాలి, ప్రజలకు పక్కదోవ పట్టించాలి, కూటమి ప్రభుత్వం పైన బురద జల్లాలని చెప్పి కేవలం ఒక కుట్ర కోణంతో కుట్రల బుద్ధితోనే ఈ విధంగా ప్రెస్ మీట్లు పెట్టి ఆయన టైం వేస్ట్ చేసుకుంటున్నారు. కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు, మన యొక్క రాష్ట్రం యొక్క అభివృద్ధి కేవలము తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని చెప్పి తేట తెల్లమైంది. భోగాపురం ఎయిర్పోర్ట్ మీరు తీసుకుంటే ఇది మనకు 2014 నుంచి 19 దాకా తెలుగుదేశం పార్టీ ఎంతో దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఫౌండేషన్ వేసి ఎన్నో విధంగా చేసింది. కాబట్టి ఇప్పుడు మన ప్రభుత్వంలోకి వచ్చినాక మన సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గారు రామ్మోహన్ నాయుడు గారి చొరవతోనే అదంతా కూడా సకాలంలో పూర్తయి పీపీపీ మోడల్ ద్వారా దాని యొక్క ఫలితాలు ఇస్తూ త్వరలోనే ప్రారంభమవుతుంది. కాబట్టి ఆ ట్రయల్ రన్లు కూడా మనము చూసాం, ఏ విధంగా మంత్రివర్యులు దిగడము, అదే విధంగా ఎమ్మెల్యేలు గారు వాళ్ళని రిసీవ్ చేసుకోవడం అంతా కూడా చూసాం. కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వము ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో మనము ముందుకు తీసుకుని వెళ్తా ఉంటే ఏదో విధంగా బురద జల్లాలి, ప్రజలకు పక్కదో పట్టించాలి అని చెప్పి ఉద్దేశంతో ఈ విధంగా మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాల్సింది ఏమిటంటే, రాజకీయ పార్టీలు అనేవి శాశ్వతం కాదు. ప్రభుత్వం అనేది ఒక నిరంతరమైన ప్రక్రియ. ఒక ప్రభుత్వం ఒక మంచితనం తీసుకున్నా, ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినా, ఒక ఎయిర్పోర్ట్ కట్టినా, ఒక రాజధాని కట్టినా, ఏం చేసినా కూడా దాన్ని ముందుకు తీసుకునే సంస్కృతి సంప్రదాయం వచ్చే ప్రభుత్వాలపైన ఉంటుంది. మనం చూసుకుంటే హైదరాబాద్ యొక్క నగర నిర్మాణం మనం చూసుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ప్రపంచ పటంలో హైదరాబాద్ ను పెట్టడం జరిగింది. తర్వాత వచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దాన్ని కంటిన్యూ చేశారు. ఆ తర్వాత కేసీఆర్ గారు కూడా మనం చూసుకుంటే హైదరాబాద్ ఇమేజ్ ని ఏ మాత్రం కూడా దెబ్బతీయకుండా దాన్ని కంటిన్యూగా తీసుకుని వెళ్ళారు. కాబట్టి మన రాష్ట్ర దురదృష్టకరం ఏమిటంటే, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానము విధ్వంసక ఆలోచన విధానం. కాబట్టి ఒక రాజధాని అమరావతిగా నిర్మించబడితే దాన్ని ముందుకు తీసుకుని వెళ్లకుండా దాన్ని నిర్వీర్యం చేశారు. కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం అలాంటి చేతకాని పనులు, ఈ దుష్టు కార్యక్రమాలు ఏమి చేయవు. కాబట్టి భోగాపురం ఎయిర్పోర్ట్ దాని శంకుస్థాపన చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. ఖచ్చితంగా వచ్చే ప్రభుత్వం 2019 నుంచి 24 దాకా జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని క్లియరెన్స్ ఏమైనా ఇప్పించి ఉండవచ్చు, కానీ దాన్ని సంపూర్ణంగా పూర్తి చేసి ప్రజలకు కానుకగా ఇస్తా ఉంది మాటకు తెలుగుదేశం ప్రభుత్వం. కాబట్టి ఈ యొక్క పూర్తిగా క్రెడిట్ అంతా కూడా సింహ భాగం అంతా కూడా తెలుగుదేశం పార్టీకే చెందుతుందని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా చూస్తున్నాం. కాబట్టి ఈ విధంగా ప్రెస్ మీట్లు పెట్టేసి ఏదో బురద జల్లాలి, ఏదో విధంగా పక్కదారి పట్టించాలంటే ఆ యొక్క పప్పులు ఉడకవు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్మే సఖ్యంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు లేరు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఎన్డీఏ పాలనలో అభివృద్ధిలో ముందుకు వెళ్తామని చెప్పడానికే ఈ యొక్క ఇనాగ్రేషన్స్ అన్ని కూడా దిక్సూచి అని చెప్పి సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఓకే, జిలాన్ షేక్ గారు, ఇప్పుడు మోహన్ రెడ్డి గారు అంటే ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణము అంటే కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమైందని అంటే టీడీపీ ఆరోపిస్తుంది. దీనిపై మీరేమంటారు? ఇప్పుడు జిలాన్ డాక్టర్ గారికి, అదేవిధంగా వెంకటేశ్వర రెడ్డి గారికి, మీకు ఛానల్ చూస్తున్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం అండి. ఇప్పుడు మా డాక్టర్ గారు చెప్తున్నారు, 2014లోనే భోగాపురం ఎయిర్పోర్టు చంద్రబాబు నాయుడు గారు, ఈ విజన్ ఉన్న నాయకులు, మేధావులు, సంపద సృష్టికర్తలు, రాష్ట్రాన్ని ముందుకు నడిపించే నాయకులు, అలాంటి నాయకులు మరి స్టార్ట్ చేసి ఉంటే
2014లో చేసిన భోగాపురం ఎయిర్పోర్టు 2019 వరకు ఎందుకు పూర్తి కాలేదు? మరి 2024 నుండి కేవలం 1.5 సంవత్సరంలోనే ఎట్లా పూర్తయిందో మరి దాని గురించి కూడా ఒక మాట చెప్తే బాగుంటుంది. ఊరికి అనవసరమైనటువంటి వీళ్ళు ఎట్లా అంటే టెంకాయలు కొడతారు, ఆ తర్వాత వదిలిపెడతారు. ఎవరు కట్టిన తర్వాత దానికి వచ్చి మేమే చేసినామని చెప్పి చెప్పుకుంటారు. వీళ్ళ చరిత్ర మొత్తం అంత బాగా తెలుసు. ఇప్పుడు ఏమంటే మా వెంకటేశ్వర రెడ్డి గారు బీజేపీలో కూటమిలో ఉన్నారు కాబట్టి ఆయన కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి సపోర్ట్ చేస్తారు. అనంతపురం జిల్లాలో ప్రాక్టికల్గా జరిగినటువంటి టెంకాయ కొట్టే కార్యక్రమాలు వెంకటేశ్వర రెడ్డి గారు బాగా చూసింటారు. రాప్తా నియోజకవర్గం ఆత్మకూరు దగ్గర ఒక శంకుస్థాపన 1996లో నారా చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసి వదిలిపెట్టిన తర్వాత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2000 సంవత్సరంలో 2000 కాదనుకోండి, అది 97-98 ఏదో ఆ ప్రాంతంలో నేను కూడా ఆయనతో పాటు వచ్చినాను. ఆ ప్రాంతానికి వచ్చి ఇక్కడ మీరు వేసిన శిలాఫలకం సమాధి రాయిలాగా ఉంది, దీన్ని ఎప్పుడు పూర్తి చేస్తారు బాబు గారు అని అడిగి వచ్చి ఒక మొక్క పూడ్చి టెంకాయ కొట్టిపోయిన సందర్భం ఉంది. ఆ తర్వాత 1998 పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పుడు ఆ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఉరవకొండ దగ్గర కూడేరు దగ్గర ఒక శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ శంకుస్థాపన అలాగే ఆగిపోయింది, ఈ శంకుస్థాపన అలాగే ఆగిపోయింది. 2004 వరకు దానికి సంబంధించినటువంటి పనులు ఎక్కడా పూర్తి కాలేదు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2014 మే 14వ తేదీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టి దాన్ని పూర్తి చేసి దానికి సంబంధించినటువంటి పనులని పూర్తి చేసి నీళ్లు వదిలి చిత్తూరు జిల్లా కుప్పం వరకు నీళ్లు తీసుకుపోయే కార్యక్రమాన్ని రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో జరిగితే మరి మా విజన్ ఉన్న నాయకుడు, మాకు పెద్ద మేధావి నాయకుడు, మా నాయకుడే ఇవన్నీ చేసినారని చెప్పుకుంటూ వాళ్ళు తిరుగుతున్నారు. రైట్. మరి భోగాపురానికి సంబంధించి వచ్చినప్పుడు మీరు 14లో ముఖ్యమంత్రి అయినారు, 19 వరకు ఖాళీగా ఉన్నారు. 19 మార్చి 18వ తేదీ ఏదో నాకు తెలిసి ఆ డేట్ కూడా కొంచెం హెచ్చు తగ్గట్టు ఉండొచ్చు. ఆ రోజు టెంకాయ కొట్టారు చంద్రబాబు నాయుడు గారు. భూసేకరణ జరగలే, దానికి సంబంధించినటువంటి పర్మిషన్లు తెచ్చుకోలే, దానికి సంబంధించిన ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి మంత్రి కూడా అశోక్ గజపతిరాజు గారు ఉన్నా కూడా దాన్ని తెచ్చుకోలేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంతో పర్మిషన్లు అనుమతులు అన్ని తెచ్చి 2020లో ఒప్పందం చేసుకున్నారు, 2021లో భూసేకరణ ఒప్పందం చేసుకున్నారు, 2022లో దానికి సంబంధించినటువంటి కేసులకు సంబంధించి 139 కేసులు దానిపైన ఉంటే ఆ కేసులను పరిష్కారానికి చేసినారు. ఆ తర్వాత 2023లో దాని శంకుస్థాపన చేసి 2026 కల్లా పూర్తి చేసి ట్రయల్ కాదు రన్ అవుతుంది కనుంటే విమానాశ్రయం అని చెప్పిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నుండి ఈ రోజుకి చెప్తున్నారు. అదే దానికి సంబంధించిన జిఎంఆర్కి సంబంధించి అదే గ్రంథి మల్లికార్జునరావు వాళ్ళకి సంబంధించినటువంటి ఆయన మల్లికార్జునరావు గారే ఆ శంకుస్థాపన మీటింగ్ లోనే హైదరాబాద్ కి సంబంధించిన ఎయిర్పోర్ట్ రాజశేఖర రెడ్డి గారి శంకుస్థాపన, రాజశేఖర రెడ్డి గారి ప్రారంభం జరిగింది. అదే మళ్ళీ ఈ రోజు మాకు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి కొడుకైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ శంకుస్థాపన జరుగుతుంది. మళ్ళీ ప్రారంభం కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీదనే జరిగితే బాగుంటుంది అనే ఆలోచన చెప్పడంతో పాటు ఢిల్లీ ఎయిర్పోర్ట్ కట్టేటప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు అక్కడికి వచ్చారు. మాకు వాళ్ళ కుటుంబానికి మాకు ఎయిర్పోర్ట్లకు బాగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అనే విధంగా ఆయన మాట్లాడిన మాటలు కూడా గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది. మనం చూసి చూడనట్టు, విని విననట్టు, తెలిసి తెలియనట్టు, మనం కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగినట్టు మాకు ఏమీ తెలియదని మీరు అనుకుంటే మోహన్ రెడ్డి గారు చూస్తుంటారు. ఇప్పుడు అంటే వైసీపీ హయాంలో 23% మాత్రం పనులే జరిగాయని అంటే టీడీపీ కూటమి ఆరోపిస్తుంది. దీని వెనుక కారణాలేంటి? అయ్యా, స్వయంగా రామ్మోహన్ నాయుడు గారు 81.16%, 61% పని జరిగిందని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చినారు. తర్వాత అప్పటి నుండి ఇప్పుడు మేము 91% పని చేసినామని చెప్పి ఆయన నోటితో కేంద్ర మంత్రిగా సంబంధించిన మంత్రిగా ఉన్నటువంటి ఆయన స్టేట్మెంట్ ఇచ్చి కూడా మళ్ళీ మేము తెలియదు, మాకు చూడలేదు, మేము తెలియదంటే అంటే వీళ్ళు తెలిసి మాట్లాడరు. తెలిసినా కూడా ఏమంటే బురద చల్లేస్తే వాళ్ళే కడుక్కుంటా ఉంటారు. వాళ్ళ మీద చల్లి పారేసిపోతే మళ్ళీ తర్వాత అది కడుక్కొని ఆరబెట్టుకొని మళ్ళీ వేసుకునే వాళ్ళకి చాలా టైం పడుతుంది అనే ఆలోచనతో మాత్రమే వీళ్ళు ఉంటారు. వీళ్ళకు బాగా అలవాటు. ఎందుకంటే ఫస్ట్ నుండి వీళ్ళు మసిపూసి మారేడుకాయ చేసే కార్యక్రమం అది తెలుగుదేశం పార్టీ నుండి భారతదేశానికి వ్యాపించిందేమో తెలియదు, కానీ వీళ్ళు మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్క మంచి పని చేసినా, ఏ ఒక్క మంచి వాళ్ళు మేము మంచి చేసినా వాళ్ళ ఖాతాలు వేసుకోవాలనుకుంటారు. వాళ్ళు చేసిన చెడును తీసుకొచ్చి మా ఖాతాలు వేయాలని చూస్తారు. ఇది వీళ్ళకు వెన్నతో పెట్టినటువంటి విద్య. కాబట్టి ఈ విద్యలో వాళ్ళకు మించిన వాళ్ళంత ఆరితేరిన మనుషులే లేరనడానికి భోగాపురం ఎయిర్పోర్ట్ చూస్తే తెలుస్తుంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి వీళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి మేలు చేయాలనే ఆలోచన లేరు. వీళ్ళు
అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడో చోట పెద్ద పెద్ద తప్పులు చేశారు. ఆ తప్పులు కప్పి పుచ్చుకోవడం కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టుకుంటా వస్తారు. ఈ రాష్ట్ర తాకట్టు పెట్టే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినా ఉంటే మొదలు పెట్టడం జరిగింది. ఫస్ట్ ఆయన ముఖ్యమంత్రి కావడం కోసం రామారావు గారి కుటుంబ సభ్యులందరినీ వాడుకున్నారు. ఆ వాడుకున్న తర్వాత ఆ 5 సంవత్సరాలను కాపాడుకోవడం కోసం అప్పుడు ప్రయత్నం చేసినారు. ఆ ప్రయత్నంలో భాగంగా 4 ఏళ్ళు గడిచిపోయింది. తర్వాత ఎన్నికలు వచ్చినా ఆ ఎన్నికల్లో ఎటు తిరిగి మనం అధికారంలోకి రావాలి కదా, అధికారంలోకి రాకపోతే చాలా ఇబ్బందులు పడతామనే ఆలోచనలో భాగంగా అప్పటికే బీజేపీ వాజ్పేయి గారి నాయకత్వంలో 2 సార్లు అది 14 రోజులు ఒకసారి 18 నెలలు ఒకసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం, వాజ్పేయి గారిని దించేయడం, రకరకాల కారణాలతో బీజేపీకి మంచి సానుభూతి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు మనకు ఏదో విధంగా మనం అధికారంలోకి రావాలంటే బీజేపీతో మనం పొత్తు పెట్టుకోవాలనే ఆలోచనలో భాగంగా 99లో పొత్తు పెట్టుకుంటే 91 అసెంబ్లీ సీట్లు మాకు వచ్చినాయి. అదే పార్లమెంట్కి వచ్చేటప్పటికి 7 సీట్లు వచ్చినాయి. అంటే పార్లమెంటులో పూర్తి స్థాయిలో వాజ్పేయి గారి నాయకత్వాన్ని బలపరచాలని జనం భావించినారు కాబట్టి ఆ గాలిలో చంద్రబాబు నాయుడు గారు పొత్తు పెట్టుకోవడం వల్ల గెలిచినారు తప్ప ఆయన స్వశక్తితో గెలిచిన సందర్భం అప్పుడు లేదు. ఆ తర్వాత వచ్చి రాను ప్రతిసారి ఏదో విధమైనటువంటి కారణాలతో ఏదో విధమైనటువంటి మోసాలతోని వీళ్ళు అధికారంలోకి వస్తూ వచ్చినారు తప్ప వీళ్ళు స్వయంగా కష్టపడి వీళ్ళు స్వయంగా ప్రజలను మెప్పించి ప్రజలను నమ్మించి వీళ్ళు వచ్చిన సందర్భం లేదు. ఆ తర్వాత 2014 వచ్చేటప్పటికి వీళ్ళు గెలవడానికి కారణం కేవలం బీజేపీ పార్టీని. బీజేపీ పార్టీకి పూర్తి స్థాయిలో అప్పటికే కాంగ్రెస్ 10 సంవత్సరాలు ఉంది కాబట్టి 10 సంవత్సరాలు జనానికి బోరు కొట్టింది కాబట్టి వాళ్ళు చేసినటువంటి అవినీతులు అన్యాయాలను వాటన్నిటిని బీజేపీ వాళ్ళు ఎత్తి చూపించినారు కాబట్టి అప్పటికే 10-15 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు గుజరాత్లో ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రిగా రన్నింగ్ లో ఉన్నటువంటి వ్యక్తిని తెచ్చి బీజేపీ పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడిగా చేయాలనే ఆలోచన వాళ్ళకి వచ్చింది. దీన్ని ఆయన ప్రధానమంత్రి అభ్యర్థిగా అనౌన్స్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఒక పవర్ఫుల్ లీడర్ గా నరేంద్ర మోడీ గారు కనిపిస్తున్నారు. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అవినీతిలో కోరుకుపోయింది కాబట్టి ఈయన తీసుకొచ్చి ప్రధానమంత్రి చేయడానికి బాగుంటుందని ప్రజలు కూడా భావించినారు. కాబట్టి ఈ భావించిన సందర్భంలోనే చంద్రబాబు నాయుడు గారు డిపాజిట్ లేకుండా 2012లో ఓడిపోయినటువంటి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు వచ్చి మళ్ళీ వాళ్ళతో పొత్తు పెట్టుకుంటే ఈ పొత్తులో వీళ్ళకు ఇదొకటి అనుకూలించే కార్యక్రమంతో పాటు రాష్ట్ర విభజన జరిగింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎటు అధికారంలోకి రాదు కాబట్టి బీజేపీ అధికారంలోకి వస్తుంది కాబట్టి బీజేపీ కాంగ్రెస్ రెండు కలిస్తే మనకు ఖచ్చితంగా రాష్ట్రానికి మేలు జరుగుతుంది, విడిపోయిన రాష్ట్రానికి అని ప్రజలు భావించినారు. కాబట్టి అదే టైంలో సినిమా యాక్టర్ గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళతో తోడై వీళ్ళు ముగ్గురు కలిసి ఎన్నికల్లో ప్రచారానికి రావడం వల్ల 2014లో మేము గెలచాల్సిన సందర్భంలో కూడా ఓడిపోయిన సందర్భం ఉంది. ఆ తర్వాత 2019కి వచ్చే లోపల వీళ్ళు విడిపోవడంతో పాటు ఈయన పడే నాటకాలు ఈయన చేసిన వేషాలు అన్ని ప్రజలు భావించినారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు మనకు పనికిరారు అని జనం భావించినారు కాబట్టి 151 సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా కూర్చొని పెడితే ఆయన 2 సంవత్సరాలు కరోనా టైంలోనే బ్రహ్మాండమైనటువంటి పరిపాలన అందించి నరేంద్ర మోడీ గారు లాంటి వ్యక్తులే మేము పరిపాలిస్తున్న రాష్ట్రంలో కూడా ఈ విధమైనటువంటి సేవలు అందించినటువంటి సందర్భం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కరోనా టైంలో బాగా సేవ చేసినారు రాష్ట్రానికి అని చెప్పించుకొని బ్రహ్మాండంగా పరిపాలన చేస్తున్నప్పుడు వీళ్ళ 3 సంవత్సరాలు కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే పరిమితమైన తప్ప ఆంధ్రప్రదేశ్కు వచ్చిన సందర్భం ఏ ఒక్క రోజు కూడా లేదు. ఆ కరోనా పోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి వచ్చి అడపాదడపా స్టేట్మెంట్ ఇవ్వడము, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడము, రాష్ట్రాన్ని కించపరచడము, రాష్ట్ర ప్రభుత్వాన్ని కించపరచడము ఈ కార్యక్రమాలు చేసుకుంటూ రావడమే కాకుండా ఎంత చేసినా వీళ్ళ మైలేజ్ పెరగకపోతే ఈ మైలేజ్ పెరగడం కోసం మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని పెట్టుకొని ఆ తర్వాత బీజేపీతో మళ్ళీ అలయన్స్ పెట్టుకొని రావడం వల్ల వీళ్ళు రకరకాల కుయుక్తులు పడడం వల్ల అధికారంలోకి వచ్చినారు తప్ప వీళ్ళను రాష్ట్ర ప్రజలు నమ్మిన పరిస్థితి ఏ ఒక్క ఎన్నికల్లో కూడా లేదు. కాబట్టి వీళ్ళ అధికారమే పరమావధి కాబట్టి అధికారాన్ని ఏ విధంగా మనకు వచ్చినా పర్వాలేదు, అవతలోడు ఎవడైనా సరే, మామైనా సరే, బామర్దైనా సరే, నమ్మిన ప్రజలైనా సరే, పుట్టిన రాష్ట్రమైనా సరే, మనం ఏ ప్రాంతంలో పుట్టి ఆ ప్రాంతానికి అన్యాయం చేయడానికైనా సరే అన్నిటికీ సిద్ధపడి రాజకీయాలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఈ విధమైనటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలు మొత్తం అన్నిటినీ ఈయన ఖాతాలు వేసుకుంటారు. ఎందుకు పోతిరెడ్డిపాడు ఈ మన శ్రీశైలం ఎత్తిపోతల పథకానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసి 1000 కోట్లు ఖర్చు పెట్టి దాదాపు 3000 కోట్ల పైబడి దాన్ని అంచనా వేసి దాని నుండి మనకు డైలీ 3 TMC నీళ్లు తీసుకొచ్చి రాయలసీమకు రాయలసీమతో పాటు నెల్లూరు, చెన్నైకి తాగునీటికి మన్నిటికి ఉపయోగపడుతుందని జగన్మోహన్ రెడ్డి గారు చేపడితే దాన్ని తీసుకుపోయి ఈయన అవసరం కోసం ఓటుకు నోటు కోసం వాటికి రాజీ చేసుకొని దీన్ని సైలెంట్ గా వచ్చి పెడితే స్వయంగా వీళ్ళ శిష్యుడుగా ఉన్నటువంటి వీళ్ళ పార్టీలో పనిచేసినటువంటి కింద నుండి పెంచినటువంటి రేవంత్ రెడ్డి గారి అసెంబ్లీలో నేను చంద్రబాబు నాయుడు గారు
రహస్య ఒప్పందాలు చేసుకున్నాము. దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారు. నేను ఇది రాష్ట్రంలో మళ్ళీ 2 రాష్ట్రాలకు విభేదాలు వస్తాయనే ఉద్దేశంలో భాగంగా ఇంత మంచి కార్యక్రమం నేను చేసుకున్న తెలంగాణ రాష్ట్రానికి. ఈ మంచి కార్యక్రమం చేసినా కూడా నేను అసలు ఎక్కడే కానీ ప్రస్తావన తీసుకురాలేదు. ఈ రోజు కేసీఆర్ గారి మీద మాట్లాడాల్సి వచ్చింది కాబట్టి నేను ఈ మాట అంటున్నానని స్వయంగా ఆయన చెప్తే దాని గురించి కనీసం నీటిపారుదల శాఖ మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఇది కాదు అని ఒక్క ప్రకటన కూడా చేయలేదు. దీన్ని బట్టి చూస్తే ఈ రాష్ట్రానికి వీళ్ళు ఎంత ద్రోహం చేస్తున్నారనే దానికి ఇది ఒక నిదర్శనంగా చూసుకోవాల్సిన అవసరం ఉందని నేను చెప్తున్నా. ఓకే, ఇప్పుడు బీజేపీ నాయకులు దుద్దుకుంట వెంకటేశ్వర రెడ్డి గారు అంటే ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్టుపై ఇటు కూటమి ప్రభుత్వం అటు విపక్ష పార్టీ అయిన వైసీపీ నేతల బాటల యుద్ధం వెనుక మీరు ఎటువైపు ఏకీభవిస్తారు? ఆయన అక్కడ పాటు ఇక్కడ ఎందుకొచ్చారు? అట్లా అనుకోవడానికి వీలేదు. సంపత్ గారు, మీకు చర్చలో పాల్గొన్నటువంటి పెద్దలు, అదేవిధంగా వీక్షకులకు అందరికీ నమస్కారం. 2014 నుంచి 18 వరకు ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఉండింది. ఇది ఒక విషయం. అయితే 2020లోనే సైట్ క్లియరెన్స్ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకొచ్చింది. తర్వాత దాని పర్యావరణ అనుమతులు కూడా తీసుకురావడం. అయితే ఆనాడు విజయనగరం జిల్లాలో 10కి 10 సీట్లు వైఎస్ఆర్సీపీ గెలిచింది 2019లో. ఆ చంద్రబాబు నాయుడు గారు 2019 ఫిబ్రవరి 14వ తారీఖున శంకుస్థాపన చేస్తారు. ఎందుకంటే అప్పుడు ఆ ప్రాంతంలో విశాఖపట్నం ఎయిర్పోర్ట్ అనేది అది నావికా దళానికి సంబంధించింది. దాన్ని ఏదైనా యుద్ధ వాతావరణం వచ్చినప్పుడు ఉపయోగించుకునే పరిస్థితి లేదు కాబట్టి కొత్తగా గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మించాలని దేశంలోని ప్రజల అవసరాలకు కూడా ఉండాలన్న ఉద్దేశంతో కేంద్రం అనుమతి ఇచ్చింది. ఇది మొదటి విషయం. తర్వాత రెండో విషయం ఏంటంటే ఆ ప్రాంతంలో 5,000 ఎకరాలతో ఎయిర్పోర్ట్ నిర్మాణం చేయాలని అప్పటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని వైఎస్ఆర్సీపీ వ్యతిరేకించడంతో పాటు విజయనగరంలో తనకున్న బలము స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో అందరితో తీసుకొని కేసులు వేయించే ప్రయత్నం చేసింది. కాబట్టి ఆ కేసుల వల్ల అది ఆగిపోయింది. తర్వాత దానికి సంబంధించినటువంటి పేపర్ వర్క్ మిగతా అంతా కూడా 2019 ఎన్నికలు వచ్చేటప్పటికి కొంత జరిగింది, కాదనడానికి లేదు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది. కేసులన్నింటినీ కూడా వాళ్ళు ఎట్లా పెట్టారో అట్లనే తీసేసుకున్నారు. స్థానికంగా ఎమ్మెల్యే కూడా అక్కడ వాళ్ళందరూ కూడా సహకరించారు కాబట్టి ఆ విధంగా చేయటం జరిగింది. ఇప్పుడు నాబార్డు నుంచి మీకు 960 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి ఎకరా 25 లక్షలు చొప్పున 15 నుంచి 25 లక్షల చొప్పున హైకోర్టు తీర్పు అనుగుణంగా వారికి చెల్లించడం జరిగింది. 5,000 ఎకరాలు తీసుకొని 5,000 ఎకరాలు కాదు 2,200 ఎకరాలు ప్లస్ 500 ఎకరాలు. అంటే దీన్ని ప్రాజెక్టు యొక్క కెపాసిటీని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తగ్గించింది. ఇది ఒక విషయం. అప్పు తీసుకొచ్చారు, రైతులకు చెల్లించారు, 3 గ్రామాలు లిఫ్ట్ చేశారు, 460 ఇల్లు కట్టించేసి గ్రామాలను మార్చారు. ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసింది. అది పీపీపీ ప్రాజెక్టు ప్రైవేటు పరంగా ఎవరైనా నిర్మాణం చేస్తే జిఎంఆర్ కూడా చేసింది. అందులోనే కొంత ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయి అనేది వారు చెప్తున్నటువంటి విషయం. అయితే ఎప్పుడైతే 2024లో ఎన్డీఏ ప్రభుత్వం డబ్ల్యూఎస్ సర్కార్ ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఏర్పాటు చేసిందో అప్పటి నుంచి ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి యువకుడు రామ్మోహన్ నాయుడు గారికి మంత్రిత్వ శాఖ కేటాయించడం, వెంటబడి తిరగడం, అన్ని రకాల అనుమతులు తీసుకురావడం, NH-16 లాంటి హైవేను ఆ ప్రాంతానికి తరలించడం, 30 కిలోమీటర్ల పాటు విశాఖపట్నం నుంచి భోగాపురం వరకు కూడా ఆ 6 లైన్లను రుషికొండ బీచ్ మీదుగా నిర్మాణం చేసింది. ట్రయంప్ జంక్షన్ ను కూడా ఏర్పాటు చేయడం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం 27 కోట్ల రూపాయల విలువ చేసే వరద నివారణ పథకానికి కాలువలు కూడా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ముందున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఇంకొక 30 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఏటీసీ సాంకేతిక పరిజ్ఞానం కోసం ఒక 500 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఎప్పటి నుంచి ఈ 2024 నుంచి ఈ 18 నెలల పాటు ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం చేసిన సహాయం అభివృద్ధి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు, అదేవిధంగా కేంద్రం హైవేస్ సంబంధించిన నితిన్ గడ్కరీ గారు కానీ ఆ మంత్రిత్వ శాఖ కానీ మిగతా అన్ని రకాలుగా ఆ అనుమతులతో పాటు అభివృద్ధి చేసి దాన్ని నిన్న ట్రయల్ రన్ కూడా చేసింది. దీన్ని ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే గతంలో వైఎస్ఆర్సీపీ ఎప్పుడు శంకుస్థాపన చేసింది? 2023లో చేసింది.
మరి మీరు 2019లో వస్తే మీకు కూడా దగ్గర దగ్గర మూడేళ్ళు పైనే పట్టింది మీరు కూడా దాన్ని శంకుస్థాపన చేయటానికి మీకు చాలా టైం పట్టింది. కాబట్టి ఇప్పుడు ఈ జరుగుతున్న విషయాలలో ఇంతకు ముందు అభివృద్ధి ఎవరు చేశారు, ఇప్పుడు ఎవరు అనుమతులు తెచ్చారు, ఎవరు నిర్మాణాన్ని పూర్తి చేశారన్న విషయం మనం చూడాలి. కాబట్టి దీన్ని వైఎస్ఆర్సీపీ తన ఖాతాలో వేసుకుంటుంది. అఫ్కోర్స్ వాళ్ళు ల్యాండ్ అనేది యాక్టివేషన్ చేసిండొచ్చు, కేంద్రం లేదని చెప్పలేదు. మిగతా అభివృద్ధి విషయంలో మిగతా అంతా కూడా ఈ 2024 నుంచే జరిగింది. దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సహకారాలు పూర్తిగా ఉన్నాయి. డబుల్ ఇంజిన్ సర్కార్ యొక్క ఫలితాన్ని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఇస్తున్నారు. అయితే ఈ వైఎస్ఆర్సీపీ ఇంకొక కూడా మాట్లాడుతుంది. ఏమంటుందంటే 5,000 ఎకరాల భూమి అంటే ఆనాటి ప్రభుత్వం ఏం ఆకాంక్షించిందంటే ఆ ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి కల్పనకు ఏరోసిటీ ఏర్పాటు చేయడం, తర్వాత ఆ ప్రాంతంలో ఏదైనా స్పేర్ పార్ట్స్ ఉన్న ఓఈఎం ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్ సంబంధించిన విషయాల్లో అవి చేయటం, కార్గోకు సంబంధించి విస్తరించడం, తర్వాత భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ రోజు ఒరిస్సా ప్రాంతం నుంచి కూడా ఈ పక్కకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వాడుకుంటే ప్రతిరోజు ఎక్కువ మంది 1,00,000 మందిని ప్రతిరోజు 1,00,000 మందిని ఆపరేట్ చేసే విధంగా ఎయిర్పోర్ట్ నిర్మాణం చేయాలన్నదే అప్పటి ప్రభుత్వ ఉద్దేశం. ఇప్పుడు కుదించారు, తక్కువ సైజ్ చేశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో కూడా చెప్పారు, అతి పెద్ద రన్వే ఉంది ప్రపంచంలో, మేము అన్ని చూసి వచ్చామని అన్ని చెప్తున్నారు. అయితే విపరీతమైన జనాభా సాంద్రత కలిగిన భారతదేశంలో ఈ రోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఒక రోజుకు 1,25,000 మందిని ఈ రోజు హ్యాండిల్ చేయగలుగుతాను. నవీ ముంబైలో ఉండే ఎయిర్పోర్ట్ కూడా ఆ విధంగానే హ్యాండిల్ చేయగలుగుతాయి. అంటే భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఎక్కువ భూస్వామీకరణ చేసి శాశ్వత ప్రాతిపదికన నిర్మాణం చేయాలి, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకోవాలని ఆనాటి ముఖ్యమంత్రి గారు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ గుర్తించిన విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఏదో మనం చేస్తున్నాం అన్నట్లు కాకపోకుండా ఆ విధంగా నిర్ణయించారు. అదేవిధంగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత డబుల్ ఇంజిన్ సర్కార్ యొక్క ఆ ప్రాంతంలో స్వాతంత్ర సమరయోధులు పోరాట వీరుడైనటువంటి అల్లూరి సీతారామరాజు పేరును కూడా తీసుకురాలి. ఇది ఒకవైపు సాంస్కృతికంగా మన యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి విషయాలను గుర్తిస్తూ అందరూ గుర్తుండిపోయే విధంగా పేరు పెట్టడం కూడా జరిగింది. దీంతో పాటు ఈ ప్రాంతంలో ఒకవైపు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు ప్రతిరోజు వెంటబడి అక్కడ ఉన్న విషయాలన్నింటినీ తీసుకెళ్లి అనుమతులు తీసుకురావడం, ఈ విషయాలన్నిటి వల్లనే ఈ రోజు అది ప్రాజెక్ట్ ముందుకు. ఈ రోజు వైసీపీ ఎట్లా క్లెయిమ్ చేస్తుంది మేమే అని. అంటే అఫ్ కోర్స్ ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అంతో ఇంత ఆ పనికి మీరు కూడా ఉపయోగపడే విధంగా ప్రజలకు చేసింటారని చెప్పుకోవచ్చు. కానీ మొత్తం మాదే క్రెడిట్ అని చెప్పుకోవడం ఎట్లా అవుతుంది? అది ప్రైవేట్ నిర్మాణ సంస్థ ఉంది, మీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క భాగస్వామ్యం ఏముంది? ఏమీ లేదు కదా. మీరు ఈ రోజు ఏదైతే 460 ఇళ్ళు నిర్మించారో ఆర్ఆర్ ప్యాకేజీ కింద అంటారో ఆ ప్రాంతంలో కూడా మీకు రోడ్ల నిర్మాణంలో కానీ, పోస్ట్ ఆఫీసులు కానీ, అంగన్వాడీ కేంద్రాలు కానీ, ప్రాథమిక హెల్త్ సెంటర్లు కానీ, స్కూళ్లు కానీ, బ్యాంకులు కానీ ఏవి కూడా అన్ని కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే అన్ని కూడా ఆ ప్రాంతానికి రావడం జరుగుతుంది. విద్యుత్ లైన్లు, స్ట్రీట్ లైట్లతో సహా, ఎల్ఈడి బల్బులతో సహా, సిమెంట్ రోడ్లతో సహా. కాబట్టి మీది ఒక్కటే అనుకోనే కాదు, ప్రధానమంత్రి ఆవాస యోజన కింద ఇల్లు కూడా అవన్నీ ఇచ్చినట్టువే. అంటే మీ గొప్పతనంగా చెప్పుకోదు, మేము కూడా చేశాము ఏ ప్రభుత్వం వచ్చినా ఉన్నప్పటికి కూడా అని చెప్పుకుంటే బాగుంటుంది. కానీ మొత్తం మాదే క్రెడిట్, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, డబుల్ ఇంజిన్ సర్కార్ ఈ రాష్ట్రంలో ఏమీ చేయలేదంటే అది సరైనది కాదు. కాబట్టి ఈ రోజు ట్రయల్ రన్ అయిన తర్వాత మీరు దాన్ని ఇంకొక విధంగానో అల్లిక చేసి మాట్లాడడం అనేది సరైనది కాదని భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. భారతీయ జనతా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మీ ద్వారా సూచన చేస్తుంది. సంపత్ గారు. ఓకే అండి. జిలాన్ షేక్ గారు, అంటే ఇప్పుడు బీచ్ కారిడార్ల పనుల జాప్యంపై అంటే వైసీపీ విమర్శలు చేస్తుంది. ఈ విమర్శలపై మీరేమంటారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒకటే లక్ష్యము, కూటమి ప్రభుత్వం పైన బురద జల్లడము. అది భోగాపురం మీరు తీసుకున్నా, బీచ్ కారిడార్ తీసుకున్నా, లేకుంటే నీటిపారుదల ప్రాజెక్ట్ తీసుకున్నా, ఏది తీసుకున్నా కూడా వాళ్ళకు ఒకటే లక్ష్యము, ఆంధ్ర అభివృద్ధిని అడ్డు తగలాలి, కూటమి ప్రభుత్వం సాధిస్తున్న అభివృద్ధికి అడ్డు తగలాలనే కేవలం ఒక ఉద్దేశంతో వాళ్ళు మాట్లాడతారు. కాబట్టి ఈ రోజు భోగాపురం తీసుకున్నారు, దగదర్తి ఎయిర్పోర్ట్ కూడా ఈ యొక్క తెలుగుదేశం పార్టీ హయాంలోనే పూర్తవుతుంది. కుప్పం ఎయిర్పోర్ట్ పీపీపీ మోడల్ ద్వారా వస్తుంది. కాబట్టి మనకు ఈ యొక్క శ్రీకాకుళంలో కూడా ఎయిర్పోర్ట్ రాబోతా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు రాష్ట్రంలో గన్నవరం ఎయిర్పోర్ట్ తీసుకున్నా, తిరుపతి ఎయిర్పోర్ట్ తీసుకున్నా, కడప ఎయిర్పోర్ట్ తీసుకున్నా, ఏది తీసుకున్నా కూడా తెలుగుదేశం పార్టీ మాకు సింహ పాత్ర పోషించింది. అది కొత్త టెర్మినల్స్ ఇనాగ్యురేషన్ అయితేనేమి, కొత్త ఎక్స్పాన్షన్స్ అయితేనేమి, దాని శంకుస్థాపనలు అయితేనేమి, దాని ఇనాగ్యురేషన్స్ అయితేనేమి, అన్నింటిలో కూడా తెలుగుదేశం పార్టీ
ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాగా ప్రేక్షక పాత్ర కాకుండా ముఖ్య పాత్ర చెప్పడానికి ఈ యొక్క చరిత్ర చెబుతుంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ నిందలు వేసినా కూడా, ఏ అపప్రచారాలు చేసుకున్నా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నమ్మశక్యంలో లేరు అని చెప్పి ఈ రోజు స్పష్టంగా తెలియపరుస్తున్నాను. ఓకే, ఇప్పుడు అంటే మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ పేరుతో అంటే భూదోపిడికి చంద్రబాబు పాల్పడుతున్నారన్న వ్యాఖ్యలు మీరేమంటారు? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 15,000 ఎకరాలు కావాలని ఆ చుట్టుపక్కల తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు భూసేకరణ చేసుకొని వాళ్ళ దగ్గర పెట్టుకున్న తర్వాత 15,000 ఎకరాలు వద్దు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడంతో పాటు ఈ పక్కనే ఎయిర్పోర్ట్ ఉంది విశాఖపట్నంలో, ఈ నుండి అక్కడికే కనీసం కొంత 55 కిలోమీటర్లు అనుకుంటా, బహుశా 40 చిల్లర ఏదో ఉంది. ఈ కిలోమీటర్లకే మళ్ళీ మనం ఇంత భూసేకరణ చేసి ఎయిర్పోర్ట్ పెట్టాల్సిన అవసరం ఏముంది? దీనికి మహా అంటే ఒక 5,000 ఎకరాలు అయితే సరిపోతుంది, అంతకన్నా ఎక్కువ అవసరం లేదని జగన్మోహన్ రెడ్డి గారితో పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా పదే చెప్పినారు. దాన్ని ఒకవేళ ఇది తెలియనట్టుంటే నేనేం చేయలేను, పక్కా యూట్యూబ్ ఛానల్లో చూడమనండి, దాన్ని పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు. కాబట్టి వీళ్ళు ఎట్లా అంటే ఏదైనా ఒక ప్రాజెక్టు తెస్తున్నామని చెప్పి ఆ ప్రాజెక్టు ఎక్కడ తెస్తారో ముందు ఎవరికి చెప్పరు. ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులకు, ఎమ్మెల్యేలకు, వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళకు చెప్పుకొని ఆ చుట్టుపక్కల మొత్తం అసైన్డ్ భూములు కానీ, లేక ఎవరన్నా బీద వాళ్ళు, పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన భూములు వీళ్ళు మొత్తం సేకరించుకున్న తర్వాత ఆ పక్కన మళ్ళీ ప్రాజెక్టుకి సంబంధించి అనౌన్స్ చేస్తారు. రాష్ట్ర రాజధాని అమరావతికి సంబంధించి కానీ, లేక ఇక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ కి సంబంధించి కానీ, అక్కడ హైటెక్ సిటీలో అక్కడ హైదరాబాద్ లో కట్టినప్పుడు అక్కడ ఒక అమెరికాలో పీజీ చేసే అమ్మాయి పిహెచ్డి చేయడానికి వీడికి వచ్చి చూసిన తర్వాత కేవలం వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకు ముందే లీక్ చేసి, ఆ లీక్ చేసిన తర్వాత ఎయిర్పోర్ట్ ఇక్కడ హైటెక్ సిటీ కట్టించినారని బాగా పిహెచ్డి చేసిన ఒక అమ్మాయి ఇక్కడ ఛానల్లో చెప్పి కూడా పోయింది. అది మీరు ఒకవేళ చూసినా లేదో తెలియదు, నాకైతే బాగా నేను చూసి చెప్తున్నా. ఇంకా మా సోదరుడు వెంకటేశ్వర రెడ్డి గారు చెప్తున్నారు, ఏమంటున్నారు, 2014 నుండి 2018 వరకు మేము కూటమిలో ఉన్నాం, కూటమి తర్వాత మేము బయటకు వచ్చినాం అంటే అప్పుడు ఏమంటే కూటమి అయిపోతానే వాళ్ళు వదిలిపెట్టేసినారు చంద్రబాబు నాయుడు గారిని, ఆ ఎయిర్పోర్ట్ ను, దానికి ఇచ్చే పర్మిషన్లు, అనుమతులు ఏవి ఇవ్వకుండా వదిలిపెడితే జగన్మోహన్ రెడ్డి గారికి, నరేంద్ర మోడీ గారికి ఉన్నటువంటి ఆ సన్నిహితమే మేము మళ్ళీ ఏం అలయన్స్ తో పనిచేయలే ఉండడం వల్ల ఆయన ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అది కేంద్రంతో మాట్లాడి అన్ని పర్మిషన్లు తెచ్చిన తర్వాత ఆ పర్మిషన్లు తేవడం కానీ, భూసేకరణ కానీ 139 కేసులు ఉన్నాయి దానిపైన. జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలు 10 మంది చేస్తేనే 10 కేసులు వేస్తే 10 మంది అయ్యుండొచ్చు కానీ 139 కేసులు ఉన్నాయి ఆ భూసేకరణకు కానీ, సంబంధించిన నిర్వాసితులకు ఇచ్చే డబ్బులు కానీ, దానికి సంబంధించినటువంటి అనేక రకాల సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నిటినీ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేసిన తర్వాత మళ్ళీ తర్వాత ఆయన శంకుస్థాపన 2023లో చేసి ఆయన చెప్పినట్టు ఈ 19 నుండి ఇంతవరకు ఏం చేస్తున్నారని వెంకటేశ్వర రెడ్డి గారు అంటున్నారు. ఈ 19 నుండి 23 వరకు మనకు తెలిసి అక్కడ చూసినాం కదా సార్, గవర్నమెంట్ వచ్చింది, కొత్త సంవత్సరం ఎగసగబడి స్థానిక ఎన్నికలు అని చెప్పి దాన్ని మళ్ళీ పోస్ట్ పోన్ చేసి నిలబడిపోయిన తర్వాత కరోనా స్టార్ట్ అయిన తర్వాత 2 సంవత్సరాలు కంటిన్యూగా కరోనా రావడం వల్ల దేశంలోనే కాదు ప్రపంచంలో ఏ ఒక్క మనిషి కూడా బయటకు వచ్చి చూసే పరిస్థితి లేనప్పుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసిన తర్వాత 23 నుండి బ్రహ్మాండంగా వేగవంతంగా జరిగిందని స్వయంగా రామ్మోహన్ రెడ్డి గారే చెప్పారు కదా. దాన్ని తిరిగే చూడండి, మేము చెప్పేది ఒకవేళ అబద్ధం అనుకోవచ్చు, మీరు దాన్ని చూస్తే తెలుస్తుంది కదా. ఆయన చెప్పిన తర్వాత ఈ కార్యక్రమం పూర్తి దాదాపు 3/4% అయిపోయిన తర్వాత ఆ తర్వాత ఉండే కొదవ బ్యాలెన్స్ ను ఈ 2 రోజుల్లో చేసినారు. దీన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఆయన ఖాతాలో వేసుకోలేదు. స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేసినారు, ఎవరికి జిఎంఆర్లకు కంగ్రాచులేషన్ అని, వాళ్ళు ట్రయల్ రన్ ఇడిచిన తర్వాత కంగ్రాచులేషన్ జిఎంఆర్ అని దానికి ట్వీట్ చేస్తే వీళ్ళు దాన్ని చూసుకొని గగ్గోలు పడి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేసినారని అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కాదు, మేమే చేసినాం, మాదే అయిపోయిందని. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో చేసిన కార్యక్రమాన్ని నేను చేసినానని చెప్పుకునే ఆలోచనే లేదు. ఆయన చేసిన కార్యక్రమాన్ని కూడా ఆయన సరిగ్గా ప్రచారం చేసుకోలేకపోవడం వల్లనే జగన్మోహన్ రెడ్డి గారు వెనుకబడిపోయినారు మన ఎలక్షన్లలో. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పూర్తి కార్యక్రమాలన్నీ ప్రజల్లోకి నీట్ గా తీసుకుపోయి ఉంటే వీళ్ళు జీరోలో ఉండేవాళ్ళు. వీళ్ళు అబద్ధాలన్నీ చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టు చేయలేదని చెప్పి వీళ్ళు చేసిన తప్పులన్నీ 2014-19లో ఎవరు ఈ మన సుగాలి ప్రీతి అమ్మాయి చనిపోతే జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు రేపు చేసి చంపినారు అన్నట్టు వీళ్ళకు సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళు కానీ రకరకాల దుష్ప్రచారాలు చేసినారు. వీళ్ళు ఈ దుష్ప్రచారాలు చేయడం వల్ల వీళ్ళు అధికారంలోకి రావడానికి దగ్గరగా ఏర్పడింది తప్ప వీళ్ళని చూసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటు వేయాలనే ఆలోచన ఏమాత్రం లేదు. కాబట్టి వీళ్ళు ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని అబాస్పాలు చేయాలనే ఉద్దేశంలో భాగంగా ఆయన ట్వీట్ చేసే దానికి పట్టుకొని మేము మా ఖాతాలు వేసుకున్నామని, మేమే పెద్దగా
అంతా చేసినాము, మేమే కట్టించినాము, మేమే చూసినాము అని చెప్పినట్టు వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. ప్రచారం చేసుకోండి, ప్రజలకు తెలుసు అక్కడ ఎవరు ఎంత పని చేసినారు, ఎవరు ఎంత భూసేకరణ చేసినారు, ఎవరు ఎంత భూసేకరణ చేసిన వాళ్ళకు డబ్బులు ఇచ్చారు, ఎవరేమేమి చేసినారు అనేది ప్రజలకు తెలుసు కదా. దాన్ని మనం దృష్టిలో పెట్టుకోకుండా మన ఇష్టం వచ్చినట్టు మనమే నిర్ణయాలు తీసుకొని మనమే మాట్లాడకుండా పోతుంటే చూస్తారు. ఇప్పుడు ఆ ఏరియాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారే వెళ్ళి ఆ కిడ్నీ బాధితులకు సంబంధించినటువంటి రీసెర్చ్ సెంటర్ కావాలని చెప్పి ఆయన ఎవరెవరో విదేశాల నుండి నిపుణులు తెప్పించి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చి ఆయన ఇద్దరు కలిసి ఏమి చేయలేకపోయారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అక్కడ రీసెర్చ్ సెంటర్ తో పాటు అక్కడ తాగునీటి సమస్యతో పాటు అక్కడ హాస్పిటల్ దాదాపు 100 పడకల హాస్పిటల్ 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పరిష్కారం చేసి పని చేస్తే దాన్ని కూడా వీళ్ళు ఎక్కడ మేము ఆ ఏరియాలోనే మేము పని చేయనట్టు, వీళ్ళే మొత్తం పని చేసినట్టు, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్పుకుంటారు. ఇంకా వెంకటేశ్వర రెడ్డి గారు కూటమిలో ఉన్నప్పుడు పాపం ఆయన ఎంత మనసు ఒప్పుకోకపోయినా కూడా ఆయనకు మనసు అయితే ఒప్పుకోలే. ఏమని వీళ్ళు ఇంత చేసినా కూడా మనం ఏదంటే పార్టీలో ఉన్నాం కాబట్టి చెప్పక తప్పదన్నట్టు చెప్పుకుంటూ పోతున్నారు. కానీ రాష్ట్రంలో ఎవరు మేలు చేసినారు, ఎక్కడ మేలు చేసినారు అనేది 100% వెంకటేశ్వర రెడ్డి గారికి, అందులో ప్రత్యేకించి అనంతపురం జిల్లా లాంటి ప్రాంతంలో బ్రహ్మాండంగా తెలుసు. ఆయన చూసినాడు ఆయన కల్లారా. కాకపోతే ఏమంటే ఆ కూటమిలో ఉన్నప్పుడు దాన్ని సపోర్ట్ చేసుకోవాలనే ఉద్దేశంలో భాగంగా సపోర్ట్ చేసుకుంటారు. కాబట్టి వీళ్ళు ఆంధ్రప్రదేశ్ కు ఎప్పుడు మేలు చేయలేదు. ఓటుకు నోటు కేసులు ఆయన దొరికి 10 సంవత్సరాల రాజధానిగా ఉన్నటువంటి ప్రాంతాన్ని వదిలిపెట్టి అక్కడ ఉన్నటువంటి శ్రీశైలం ఎత్తిపోతల పథకాన్ని వాళ్ళకు తాకట్టు పెట్టి ఇక్కడ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ లో కూర్చొని ఇక్కడేదో మేము చేస్తామని చెప్పి శాశ్వతంగా రాజకీయాలు చేయాలనే ఉద్దేశంలో భాగంగా అమరావతి అనే ప్రాంతాన్ని ఎంచుకొని ఆ చుట్టుపక్కల 1,00,000 ఎకరాలు సేకరణ చేయాలనే ఆలోచనలో భాగంగా వీళ్ళకి కావాల్సినట్టు, వీళ్ళ నాయకులకు కావాల్సినట్టు భూసేకరణ చేసుకొని దాన్ని రాజధాని పేరుతో 50 సంవత్సరాలైనా పూర్తిగానటువంటి ఆ ప్రాంతాన్ని ఎంచుకొని 50 సంవత్సరాలు అది ఎట్టే నిలిచిపోయేట్టుగా చేసే కార్యక్రమం చేపట్టి దాన్ని అడ్వాన్స్ పేమెంట్ గా డబ్బులు ఇచ్చుకుంటా పోయి అక్కడ ఉన్నటువంటి లీడర్లకు వీళ్లకు పంచుకునే కార్యక్రమం చేయడానికి ప్రయత్నం చేసి నీళ్లు దొడ్డానికి 400 అంట, కంప చెట్లు కొట్టడానికి 300 కోట్లు అంట, 100 కోట్ల రూపాయలు పెట్టి నీళ్లు దొడ్డానికి, చెట్లు కొట్టడానికి పెడితే అక్కడెప్పుడు రాజధాని కట్టాలా, అదెప్పుడు పూర్తి కావాలా? గతంలో 14 నుండి 19 వరకు ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్రంలో కాదు దేశంలోనే సీనియర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కేవలం తాత్కాలిక రాజధాని కట్టిన తప్ప శాశ్వత రాజధాని కట్టిన సందర్భం లేదు. ఇప్పటికీ కూడా కేంద్రంలో అధికారంలో వీళ్ళు భాగం పంచుకుంటున్నా గెజిట్ చేసుకొని లేని పరిస్థితిలో రాజధాని పేరు మీద వీళ్ళు 2 సార్లు ప్రధానమంత్రి గారిని పిలిపించి శంకుస్థాపన చేసి అబాస్పాలు చేస్తున్నారు తప్ప వీళ్ళు రాష్ట్రంలో ఏ ఒక్క మంచి చేసే ఆలోచన ఇళ్లలో లేదు. కాబట్టి వీళ్ళని జనం తిరస్కరిస్తున్నారు. కాబట్టి సూపర్ 6 అని 2 బహిరంగ సభలు పెట్టి ఆ 2 బహిరంగ సభల్లో ఫ్లాప్ అయితే ఆ తర్వాత బహిరంగ సభ పెట్టడానికి కూడా సాహసం చేయలేని పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది. కాబట్టి వీళ్ళు చేస్తున్నటువంటి ఈ నిరంకుశ పరిపాలనకు ప్రజలు తిరుగుబడుతున్నారనే ఉద్దేశంలో భాగంగా మా పైన కానీ ప్రజలు తిరుగుబడిన పైన కానీ వాళ్ళ మీద అక్రమ కేసులు అన్యాయంగా రకరకాలుగా ఇరికించడమే కాకుండా జైల్లోకి తీసుకుపోవడం, జైల్లో నుండి కొట్టడం, కొట్టి రోడ్ల మీద నడిపించుకుంటా పోవడం, ప్రజాస్వామ్యాన్ని రెడ్ బుక్ రాజ్యాంగంలో రాసుకున్నారు. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు తయారు చేసుకొని నడిపించుకుంటూ పోయే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి ప్రజలు పూర్తి తెలుగుదేశం పార్టీని దూరం పెట్టాలనే ఆలోచనలో ఉన్నారు. ఓకే, మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు జిలాన్ షేక్ గారు, ఇప్పుడు వైసీపీ పార్టీ హయాంలోనే అంటే భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు వేగవంతమయ్యాయని ప్రతిపక్ష పార్టీ భావిస్తుంది. దీనిపై మీరేమంటారు? మోహన్ గారు మాట్లాడింది వింటా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీరు చూస్తా ఉంటే దయ్యాలు వేదాలు వలినట్టు ఉంది. ఆయన కేసులు అంట తెలుగుదేశం అధినేత భయపడుతున్నారంట అని చెప్పి వ్యాఖ్యానిస్తున్నారు. కేసులకు భయపడే సంస్కృతి సంప్రదాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సొంతము. 11 ఛార్జ్ షీట్లు ఉండేది మీ అధినేత పైన, వివేక హత్య కేసు ఉండేది మీ పార్టీ నాయకుల పైన. కాబట్టి కేసులకు భయపడి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన ప్రభుత్వము పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది చరిత్ర చెబుతా ఉంది. కాబట్టి ఆయన కేసులకు ఏదో భయపడుతున్నారు, ఏదో చెప్తున్నారని చెప్పి అభాండాలు వేయడం సరైనది కాదు. ఈ రాష్ట్ర అభివృద్ధికి కంకణం కట్టుకొని ముందుకెళ్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రాష్ట్రానికి రథసారథి నారా చంద్రబాబు నాయుడు గారిని చెప్పడానికి ఆంధ్ర అభివృద్ధి దానికి జీడిపి లెక్కలే దానికి సాక్ష్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. భోగాపురం ఎయిర్పోర్ట్ ఒకటే కాదు, దగదర్తి ఎయిర్పోర్ట్ రాబోతా ఉంది, కుప్పం ఎయిర్పోర్ట్ రాబోతా ఉంది, శ్రీకాకుళంలో మనకు మూడపేట ఎయిర్పోర్ట్ రాబోతా ఉంది. కాబట్టి ఈ దేశంలోనే మన రాష్ట్రం అగ్రగామిగా ఉండాలి. కాబట్టి కనెక్టివిటీ బాగా పెరగాలి అని చెప్పేసి ఉద్దేశంతో సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారి సారథ్యంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వము ఈ దేశం యొక్క
జీడిపిని పెంచాలి, ఈ దేశం యొక్క అభివృద్ధిని పెంచాలి, కనెక్టివిటీని పెంచాలనే ఉద్దేశంతో ఒక పక్కా ప్రణాళికతో పకడ్బందీగా ముందుకెళ్తా ఉంది. దీన్ని జీర్ణించుకోలేక ఏదో ఈ విధంగా క్రెడిట్ తీసుకోవాలి, మేము ఆ క్లియరెన్స్ తెచ్చాము, ఈ క్లియరెన్స్ తెచ్చాము, సాన్నిహిత్యం ఉంది అని చెప్పి మాట్లాడుతున్నారు. కాబట్టి అందరికీ తెలుసు మీరు అందరికీ అనధికారికంగా మీరు పొత్తులో ఉన్నారు. అందుకే మీరు ఏ విధంగా తంతులు పడ్డారో అందరికీ తెలుసు, ఏ విధంగా మీ కేసుల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారో మొత్తం తెలుసు. కాబట్టి భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి క్రెడిట్ తెలుగుదేశం పార్టీదే. భోగాపురం ఒకటే కాదు, మీరు ఏది తీసుకున్నా కూడా, గన్నవరం తీసుకున్నా, కడప తీసుకున్నా, తిరుపతి తీసుకున్నా, దాంట్లో శంకుస్థాపనలే కాదు, కొత్త టెర్మినల్ యొక్క ప్రారంభోత్సవాలు, అదేవిధంగా ఎక్స్పాన్షన్, మోడర్నైజేషన్ కి దోహదపడిన పార్టీ తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో రాబోయే రోజుల్లో దగదర్తి ఎయిర్పోర్టు, అదేవిధంగా మనకు కుప్పం ఎయిర్పోర్టు, అదేవిధంగా శ్రీకాకుళం ఎయిర్పోర్ట్ రాబోతున్నాయి. ఈ రాష్ట్రానికి ముందుంది మంచి కాలం అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటున్నాను. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఒక ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు, కళ్ళారా చూడకుండా అభివృద్ధిని ఈ రోజు మొసలి కన్నీరు కారుస్తున్నారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఒక వెంకటేశ్వర రెడ్డి గారు, ఇప్పుడు జిలాన్ షేక్ గారి మాటలు మీరు ఏకీభవిస్తారా? అంటే కోర్టు కేసులు అధిగమించి అంటే శంకుస్థాపన చేస్తున్నారన్న మాటలో వాస్తవాలు ఎంత? సంపత్ గారు మనం ఇదివరకు కూడా మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ చూడండి, 2024-25 బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీకు 195 కోట్ల రూపాయల నిధులు కేటాయించి, ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటైన తర్వాత 195 కోట్ల రూపాయలు నిధులు కేటాయించింది. మిగతా అన్ని కూడా మీకు ఇప్పుడు చూడండి, వైఎస్ఆర్సీపీ ఏం చెప్తుందంటే, మేము భూములన్నీ ల్యాండ్ అక్విజిషన్ చేసింది మేమే, తర్వాత కెపాసిటీ కూడా మేము తగ్గించామని చెప్తుంది. కెపాసిటీ తగ్గించడంలో అంతర్యం ఏంది వైఎస్ఆర్సీపీ చెప్పాలండి. తర్వాత మేము కేసులన్నీ తొలగించామని చెప్తున్నారు. మీరు ఇప్పుడు 130 కేసులు ఉన్న సందర్భంలో మీకు ఆ రోజు 5,000 ఎకరాలు భూ సమీకరణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడితే మీరు పని కట్టుకొని వ్యతిరేకించారు. ఎందుకు ఇంత తీసుకుంటున్నారని. మరి మీరు కూడా 2,700 ఎకరాలు ఈరోజు తీసుకున్నారు. 500 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ సిటీని కూడా మీరు నిర్మాణం చేస్తారు. కాబట్టి ఈరోజు ఏ ప్రభుత్వంలో అయితే నిర్మాణం 18 నెలలలో ఊపందుకొని పనులు జరిగి, ఒకవేళ మీరు చెప్పిందే కరెక్ట్ అయితే ఆ 2024లో జూన్ ఆగస్టులోనే ఇది ప్రారంభమైందంటే మేము పూర్తిగా చేశామని చెప్పొచ్చు. ఇప్పుడు 18 నెలలు అయింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. మీకు ముందుకు జరిగింది కదా, నిర్మాణ సంస్థతో మాట్లాడినారు, మీలా అన్ని రకాల అనుమతులు తీసుకున్నారు. తర్వాత ఈ ట్రయల్ రన్నులో ఒక విమానం దిగాలంటే చాలా రకాల సంస్థల నుంచి కూడా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వంలో జరిగింది కాబట్టి వారు, ఎందుకంటే దానికోసం ఈరోజు మాజీ ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టారు. అంటే వారు ఎంతసేపు ఏం చెప్తున్నారంటే, అది మేమే శంకుస్థాపన చేసాము, మేము రెండవసారి అని చెప్తున్నారు. మీరు శంకుస్థాపన చేశారు, మీరు ఎవరు కాదనలేదు కదా. మీరు ల్యాండ్ అక్విజిషన్ చేసినారని కూడా మేమే చెప్తున్నాం. 460 ఇల్లు కట్టినాము, 960 కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చినారు, భూమి సేకరించలేదని మేము చెప్తే కదా. అయితే ఈ ప్రభుత్వంలో పూర్తిగా పని అంతా కూడా కంప్లీట్ అయింది. రన్వేతో సహా ప్రయాణికుల సౌకర్యాలకు ముందు లాంజింగ్ అని మిగతా అన్ని కూడా ఇప్పుడు ఈ 26కు కంప్లీట్ అవుతుంది. ఒకవేళ మీరే చెప్తే 2023 నుంచి మీకు 24 కూడా దగ్గర మీకు కూడా 1 సంవత్సరం 6 నెలలు టైం ఉండింది. ఒకవేళ ఇది కాదని ఒకవేళ మీరు అనేటట్లయితే, ఒకవేళ అంటే వైఎస్ఆర్సీపీ దీన్ని క్రెడిట్ గా తీసుకోవడం అనేది సరైనది కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ లోని కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం దీన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. కాబట్టి దీన్ని ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. ఈరోజు మనము మధ్యస్థంగా ఎవరైనా ప్రజలతో మాట్లాడుతున్న సందర్భంలో వైఎస్ఆర్సీపీ అంత గమనించిందో లేదో కానీ, ఏ ప్రభుత్వంతో ప్రారంభమైందో దానికి ఎవరు కృషి చేశారో ప్రజలు చరిత్రను సృష్టిస్తారు. ప్రజలు వారు కొన్ని విషయాలను అర్థం చేసుకోగలరు. ఎందుకని ఏ ప్రభుత్వంలో అందుబాటుకు వచ్చింది, ఏ కాలంలో అయిందని గమనిస్తారు. ఒకవేళ వైఎస్ఆర్సీపీ చెప్పుకున్నంత మాత్రాన వాళ్ళకేం క్రెడిట్ రాదు. మీరు శంకుస్థాపన చేశారు కాదని మేము చెప్పలేదు, కాంట్రాక్టర్ కూడా బిడ్డింగ్ వచ్చారు, మీరు కాదని మేమేం చెప్పలేదు. కాబట్టి ఆ ప్రాంతానికి సంబంధించిన జిఎంఆర్ వాళ్ళే మల్లికార్జునరావు వారే చేస్తున్నారు. కాబట్టి ఈ విషయాలు కాదు, ఈ ప్రభుత్వంలో పూర్తయింది. ఇది పూర్తిగా క్రెడిట్ గోస్ టు ఎన్డీఏ ప్రభుత్వానికి, డబుల్ ఇంజిన్ సర్కార్కే చెందుతుందని మీ ద్వారా చెప్తున్నాను సంపత్ గారు. ఓకే, ఇప్పుడు మోహన్ రెడ్డి గారు, ఈ ప్రాజెక్టు నిర్మాణంపై మీరు లేవనెత్తే అంశాలేంటి, లోపాలేంటి? అంటే గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి ఏంటి, ఇప్పుడు ఏం అభివృద్ధి జరగట్లేదు అంటున్నారు?
ఇప్పుడు అభివృద్ధి జరిగిందా జరగలేదా అనేది కాదు. ఆల్రెడీ వాళ్ళు భూమి పూజ చేసినారు మాత్రమే. చంద్రబాబు నాయుడు గారు మార్చిలో 2019లో భూమి పూజ చేసినారు. భూమి పూజ చేసిన తర్వాత పూర్తిగా చేతులు ఎత్తేసినారు. ఎలక్షన్ వచ్చింది కాబట్టి చేతులు ఎత్తేసినారు. కానీ అప్పటికి భూసేకరణ జరగలే. వాళ్ళు పెట్టినటువంటి కేసులు పూర్తి చేసుకోలే, ఎన్ఓసి తెచ్చుకోలే. వాటన్నిటినీ తెచ్చింది జగన్మోహన్ రెడ్డి గారే. వీళ్ళు దాదాపు 5,000 కోట్లు కేటాయించి జిఎంఆర్ వాళ్ళు చేసినట్టు వాళ్ళు స్వయంగా వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పడం జరిగింది. ఇప్పటికి మేము జగన్మోహన్ రెడ్డి గారితోనే శంకుస్థాపన చేయించినాం, ఇది పూర్తి కూడా జగన్మోహన్ రెడ్డి గారితోనే అవుతుంది అనడంతో పాటు ఆ తర్వాత 68% దాదాపు పూర్తి అయిపోయింది చెప్పి స్వయంగా రామ్మోహన్ రెడ్డి గారు చెప్పినారు సార్. దాన్ని కూడా మీరు పరిగణలోకి తీసుకోకపోతే ఎట్లా? వెంకటేశ్వర రెడ్డి గారు మామూలు ఇవన్నీ ఒప్పుకుంటూ మరి పని అంతా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే చేసిందని చెప్తున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన రామ్మోహన్ రెడ్డి గారు చెప్పినారు కదా, సెప్టెంబర్ పోయిన సంవత్సరం సెప్టెంబర్ కల్లా 68% పూర్తి అయిపోయింది, తర్వాత ఇప్పటికీ 91% అయిపోయింది అని చెప్పి ఆయన నోటితో ఆయన చెప్తున్నాడు కదా. ఆయన చెప్పింది కూడా మీకు పరిగణలోకి తీసుకోకపోతే డబులింగ్ సర్కార్ అబద్ధమనే, రామ్మోహన్ రెడ్డి గారు చెప్పేది అబద్ధమనే, మనం మాట్లాడేది అబద్ధమనే, ఏదైనా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఒకవేళ మీకు తెలియకపోతే డిబేట్ అయిపోయిన తర్వాత మీకు నేను పంపిస్తా ఆయన మాట్లాడింది, లేదా మీరు తెలుసుకొని నాకు చెప్పినా పర్వాలేదు. పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి చేసినారు. వీళ్ళకి ఎట్లా అంటే వీళ్ళకి ఒక కార్యక్రమం చెప్తే కదా, ఒక కార్యక్రమం మొదలు పెడితే ఆ చుట్టుపక్కల ఎంత లాభం వస్తుంది అనేది పరిగణలోకి తీసుకుంటారు తప్ప ఇది ప్రజలకు ఎంత ప్రయోజనం ఉంటుంది అనే ఆలోచన గుర్తు పెట్టుకోరు. కాబట్టే కదా వీళ్ళు 15 సంవత్సరాలు మా డాక్టర్ గారు చెప్తున్నారు బ్రహ్మాండంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సూపర్ హిట్, సూపర్ ప్రపంచంలో ఎవరూ లేదు అంతకన్నా బాగా చేస్తారని. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక్క మెడికల్ కాలేజ్ కూడా తేలేని చంద్రబాబు నాయుడు గారు 1929 వరకు ఆంధ్రప్రదేశ్ లో కేవలం 12 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉంటే గవర్నమెంట్. తర్వాత అప్పటి నుండి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రమే 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి ఆ 17 మెడికల్ కాలేజీల్లో 7 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి ఆ 7 మెడికల్ కాలేజీల్లో మీ స్వార్థం కోసం మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ స్వార్థం కోసం ఆ 1,00,000 కోట్లు విలువ చేసే మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయాలని కొట్టుకొని మీరు ఇష్టం వచ్చినట్టు ప్రయత్నం చేసే జగన్మోహన్ రెడ్డి గారు మీరు వచ్చి ఎవడన్నా టెండర్ వేస్తే తర్వాత 2 నెలలకే జైలుకు పోతారని చెప్పిన తర్వాత ఏ ఒక్కరూ రాకపోతే లాస్ట్ గా హాస్పిటల్ ఉండే పీవన్లతోనో వాచ్మెన్లతోనో అటెండర్లతోనో ఆ హాస్పిటల్ పేరు చెప్పి హాస్పిటల్ మీద వాళ్ళు వచ్చి కిమ్స్ వాళ్ళు వచ్చినారు, సవేర్ వాళ్ళు వచ్చినారు, వీళ్ళు వచ్చినారు, వాళ్ళు వచ్చినారు, టెండర్కి వచ్చినారు అని చెప్పి ఎవ్వరూ రాకుండా చేతులు ఎత్తేస్తే లాస్ట్ కు దాంట్లో కూడా మీరే మీ స్వాధీనం చేసుకుని ఏదో ప్రైవేట్ గా చేసుకోవాలనే ఉద్దేశం కనిపిస్తుంది. కాబట్టి మీకు పరిపాలన చేయాలనే ఇంట్రెస్ట్ కన్నా సొంత లాభం చూసుకోవాలనే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. ప్రజలకు మేలు చేయాలనే దానికన్నా మీ పార్టీ మోహన్ రెడ్డి గారు అంటే ఈ ప్రాజెక్టు నిర్మాణంతో సాకారం అయ్యే దిశగా కూటమి ప్రభుత్వం సాగుతుంది అనుకోవాలా? మీ ద్వారా మోహన్ గారికి ఈ రోజు సూటిగా ప్రశ్నిస్తున్నాము. భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ తీసుకోవాలని చూస్తున్నారు కదా, అది పీపీపీ మోడల్ ద్వారానే కదా జరిగింది. కాబట్టి పీపీపీ ద్వారా మీరు సమర్థిస్తున్నారా వ్యతిరేకిస్తున్నారా అని స్పష్టంగా చెప్పండి. ఎయిర్పోర్ట్ వేరు, మెడికల్ వేరు, ఎయిర్పోర్ట్ వేరు, హెల్త్ వేరు, దాని దృష్టిలో పెట్టుకోండి సార్. మీరు దృష్టిలో లేకుండా మాట్లాడితే హెల్త్ వేరు, ఎయిర్పోర్ట్ వేరు, దాని క్రెడిట్ తీసుకుంటున్నారు. పీపీపీని వ్యతిరేకిస్తామని చెప్పి మెడికల్ కాలేజ్ ఎవరైతే టెండర్లకు వస్తారో వాళ్ళు భయపెడుతున్నారు. అంటే మీ పార్టీ నీతి ఏంటి, మీ పార్టీ సిద్ధాంతం ఏంటి? పీపీపీకి వ్యతిరేకమా? పేదవాడు ఎయిర్పోర్ట్ ఎక్కే వాళ్ళు ఉండరు, మీరు అది తెలుసుకోండి డాక్టర్ గారు. పేదవాళ్ళు ఎయిర్పోర్ట్ ప్రతిసారి పోరు. పేదవాడు ప్రతిరోజు హాస్పిటల్కి వస్తాడు. హాస్పిటల్కి వచ్చిన ప్రతి ఒక్కరికి డబ్బులు పెట్టాలంటే మన శక్తి ఉండదు. ఆ శక్తి లేదు కాబట్టి పేదల ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి గారు చేయాలనే ఆలోచనలో చేసినారు. మీరు పెద్దల ప్రభుత్వంగా చేయాలనే ఆలోచనలో మీరున్నారు. కార్పొరేట్ వ్యవహారం మీది, పేదలపై వ్యవహారం జగన్మోహన్ రెడ్డిది. కాబట్టి మీరు అట్లే పోవాలనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా రావాలనుకున్నారు. పేదోళ్లను ఉచితంగా వైద్యం చేయించాలని జగన్మోహన్ రెడ్డి గారు అంటే పేదోడు లేదు పెద్దోడు లేదు, మొత్తం ప్రైవేట్ చేసి వాళ్ళ ద్వారా రాబట్టుకుందాం, వచ్చిన కాడ పీల్చి పిప్పి చేస్తామనే ఆలోచన మీది. కాబట్టి ద్వంద్వ వైఖరి కనబడతా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి చూడండి. జిఎంఆర్ నిర్మించిన పీపీపీ మోడల్ భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ తీసుకుంటారు, ప్రైవేటీకరణకు మెడికల్ కాలేజ్ పీపీపీ మోడల్ ని వ్యతిరేకిస్తారు. అదే విధంగా భోగాపురం ఎయిర్పోర్ట్ లో 138 కేసులను మనం చొరవ తీసుకొని దాన్ని సాధించామని చెప్తున్నారు. ఈ పక్క మనకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ లో ఎన్జిటిలో ఏ విధంగా మన కేసులు వచ్చాయి, దాన్ని ఎందుకు మీరు చొరవ తీసుకోలేదు? అంటే మంచిదైతే ఏ ఎండకు ఆ గొడుగు పట్టే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 138 కేసుల్లో చొరవ తీసుకున్న మీరు, భోగాపురం ని సహకరించిన మీరు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ లో ఎన్జిటిలో వచ్చిన
ఆ యొక్క పిటిషన్స్ ను మీరు ఎందుకు చొరవ తీసుకోలేదు? మాఫీ చేయించే అంత సత్తా గనక మీకు ఉంటే ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎందుకు మీరు చొరవ తీసుకోలేదని సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇది ఆంధ్రప్రదేశ్, ఒక్క నిమిషం, ఇది ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన మన పరిమితిలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా, మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వ్యక్తులు, తెలుగుదేశమైనా వైసీపీ అయినా ఎవరైనా సరే వాళ్ళకి ఇది మేలు జరుగుతుంది, దీన్ని తప్పుకోండి అంటే తప్పుకుంటారు. కానీ తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రాంతంలో మనం నీళ్లు తీసుకురావాలని ఆలోచన పెట్టుకున్నాం కాబట్టి ఆ ప్రాంత ప్రజలు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దోపిడీ చేసుకుంటున్నటువంటి నీటిని వాళ్ళు దోపిడీ చేసుకోవాలని అనుకున్నారు కాబట్టి ఆ దోపిడీ నుండి కాపాడి మన రాష్ట్రానికి ప్రతిరోజు 3 టీఎంసీలు కావాలి. ఆ రాయలసీమతో పాటు నెల్లూరు అదేవిధంగా తమిళనాడుకు నీళ్లు ఇవ్వాలనే ఉద్దేశంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు బృహత్తరమైనటువంటి ప్రాజెక్టు తీసుకురావాలని ఆలోచన చేసి 1000 కోట్లు ఖర్చు పెట్టి దాన్ని తీసుకుపోయి రేవంత్ రెడ్డి గారి కాళ్ళ దగ్గర పెట్టి మన చేతులు ఎత్తేసి ఎట్లా భయ్యా డాక్టర్ భయ్యా మరి ఇంత దారుణంగా మాట్లాడితే దాని మన కేసులకి వేరు ఈ కేసులు వేరు, ఏ కేసు ఎట్లుంటుందో హనుమంతుని ముందు కప్పిగంతుల్లా ఉంది, హనుమంతుని ముందు కప్పిగంతుల్లా ఉంది. అట్లే భావించుకుంటారు మీరు. హనుమంతుడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేసేస్తున్నారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సిద్ధహస్తులైన చంద్రబాబు నాయుడు గారికి సిద్ధార్థులే కదా, పాఠాలు మీరు సిద్ధార్థులే కదా. దయ్యాలు పోలవరం ప్రాజెక్టు దగ్గర పాటలు పాడించుకున్నారు. 14 నుండి 10 వరకు పాటలు పాడించుకున్నారు. కోట్లు పెట్టి అంతే మీ గొప్పతనము మీ గొప్పతనం అంతా ఇదే దొంగతనమే జరిగింది. నిజంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అంత చిత్తశుద్ధి ఉంటే పోలవరాన్ని ఎందుకు పూర్తి చేయలేదు? పట్టిసీమను ఎందుకు గాలి వదిలేశారు? పోలవరాన్ని గాలికి పెట్టేసి పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే రాజశేఖర రెడ్డి గారికి క్రెడిట్ దక్కుతుందని, రాజశేఖర రెడ్డి గారికి ఆ క్రెడిట్ దక్కకూడదని మీకున్నటువంటి కసి, మీకున్నటువంటి ఈర్ష్య, మీకున్నటువంటి దేశం, మీకున్నటువంటి ప్రజల మీద అసూయ, వాటన్నిటిని పోలవరం మీద కక్కి ఆ తర్వాత పట్టిసీమను తీసుకున్నారు. కాబట్టి స్వతంత్ర టీవీ ద్వారా ప్రేక్షకులకు చెప్పేది అల్లా ఏమిటంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆడిన ఒక బూటకము. దానికి వెంకటేశ్వర రెడ్డి గారు ఓటుకు నోటు కేసులో తప్పించుకొని రావడానికి నిజం చెప్పి రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళకి త్యాగం చేసి అక్కడ వచ్చినారు. అక్కడ అంతకుముందు కేసులో కేసీఆర్ తప్పించుకోవడానికి వెంకటేశ్వర రెడ్డి గారు తాకట్టు పెట్టించినారు. ఇప్పుడు వచ్చినప్పుడు ప్రాజెక్టు తాకట్టు పెట్టారు. ఈ కేసులో సాక్ష్యం చెప్పుకునేందుకు మీ వల్ల రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. లాస్ట్ కు అమిత్ షా గారు లెటర్ రాసినారు, అయ్యా 130 మంది 36వ స్థానంలో ఉంది రాష్ట్రంలో, పోలీసు వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది, ఇప్పుడైనా మేల్కొండ నాశనం అయిపోతుందని అమిత్ షా గారే స్వయంగా మీ ముఖ్యమంత్రి గారికి లెటర్ రాసినటువంటి ముఖ్యమంత్రి గారికి దాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఒకసారి మన స్థాయి ఏంది, మన పరిస్థితి ఏంది, మనం ఇంత అనుభవం అండి, ఈ రాష్ట్రానికి ఏం మేలు చేస్తున్నాం, మన మేలు ఏంది, మన మేళ్ల గురించి కేంద్రం ఏమనుకుంటుంది, మన మేళ్ల గురించి రాష్ట్రం ఏమనుకుంటుంది, రాష్ట్రంలో ఏ దారుణాలు జరుగుతున్నాయి, ఈ దారుణాలను అరికట్టడానికి మనం ప్రయత్నం చేస్తున్నామా, మనకు సపరేట్ రాజ్యాంగం వదిలిపెట్టేసి రెడ్ బుక్ రాజ్యాంగం తెచ్చుకున్నాము, అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం పక్కన పెట్టేసి లోకేష్ గారు రాసిన రాజ్యాంగాన్ని పెట్టుకొని రాష్ట్రం మీద అమలు చేస్తున్నాం. ప్రతి ఒక్కరు ఒక రాజ్యాంగం రాసుకుంటా పోతే దేశం రాష్ట్రం ఎక్కడ పోతుందనే ఆలోచన కూడా చేయండి. మీ పరిపాలన వల్ల, మీ దయ వల్ల, మీ పుణ్యం వల్ల రాష్ట్రం సర్వనాశనం కాకుండా ప్రతి ఒక్కరు ఒక రాజ్యాంగాన్ని రాసుకోకుండా కనీసం అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగానికన్నా మర్యాద ఇచ్చే కార్యక్రమాన్ని చేయమని చెప్పి ఈ ఛానల్ ద్వారా నేను వాళ్ళకి మనవి చేస్తున్నా. ఓకే, ఇప్పుడు విమానాశ్రయం నిర్మాణంలో జిఎంఆర్ సంస్థ కృషి ఎంతో ఉందని అంటే మాజీ సీఎం జగన్ అంటున్నారు, దీనిపై మీరేమంటారండి? అవును, ఇప్పుడు సీఎం గారు స్వయంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు జిఎంఆర్ వాళ్ళకి సంబంధించి గ్రీట్ చేసినారు, బ్రహ్మాండంగా చేసిన ట్రయల్ రన్ మొదలైందని. అంతకు మించి ఆయన కనీసం ఇది నేను చేసినాను, ఈ అనుమతులు నేను తెచ్చినాను, ఈ డబ్బులు నేను కట్టినాను, ఈ పర్మిషన్లు నేను తీసుకొని కేసులు విత్డ్రా చేయించినాను అని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా చెప్పలేదు. అయినా వీళ్ళు ఏదో దొంగ అంటే భుజాలు తడుకుంటారు, చూడు గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుకుంటారు, రాత్రి తెల్లవారులు గుమ్మడికాయలు మోసింటారు, పద్దెనే నాయే కదా ఈ గుమ్మడికాయలు మోసి నా భుజాలే కదా అని తడుకుంటున్నారు. మేము చేసిన కార్యక్రమాన్ని మేము చెప్పుకోలేకపోతున్నాం. జగన్మోహన్ రెడ్డి పుస్తకం ట్వీట్ చేసినాడే, ఇంకా జిఎంఆర్ వాళ్ళు వచ్చి సార్ మీకు థ్యాంక్స్ సార్, మీరు కూడా బ్రహ్మాండంగా సహకరించినారని చెప్తారని, గతంలో చెప్పినారని, ఇప్పుడు చెప్తారని భయపడిపోయి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు గగ్గోలు పడుతూ జగన్మోహన్ రెడ్డి గారి మీద పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు దాని గురించి ఒక్క మాట కూడా మాట్లాడలే. ముందు వీళ్ళు స్టార్ట్ చేసిన తర్వాత వాస్తవాలు చెప్పకపోతే వీళ్ళు మొత్తం మా మీదనే కప్పిపుస్తారనే ఉద్దేశంలో భాగంగానే మాట్లాడారు. కాబట్టి ఈ విధమైనటువంటి అభిప్రాయంతో వాళ్ళు ఏమి మేము మంచి చేసినా మా ఖాతాలే కావాలంటారు. స్వయంగా చంద్రబాబు నాయుడు గారు అమ్మఒడికి పోయినట్టు స్కూల్ పోయి విజిట్ చేస్తూ ఆ స్కూల్ పిల్లలతో మాట్లాడుతూ లోకేష్ గారు చంద్రబాబు గారు అమ్మఒడి తెచ్చిండేది మా లోకేష్ గారి మైండ్ లో వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చి 5 సంవత్సరాలుగా నిరంతరం పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాను కూడా ఇలా ఖాతాలు
మాలలు వేసుకోవాలని దౌర్భాగ్యంగా తయారవుతారంటే వీళ్ళకన్నా ఇంక వేరే అవకాశం ఉంటుందా చెప్పండి మీరే. 7 మెడికల్ కాలేజీలు పూర్తయినాయి బాబు అంటే పులివెందుల మెడికల్ కాలేజీలో 50 సీట్లు కేటాయిస్తే లెటర్ రాసిన వీళ్ళు మాకొద్దు ఈ మెడికల్ కాలేజ్ సీట్లు అని. ఇంకా ఇంతకన్నా ఏముంటుంది దౌర్భాగ్యము. మీరు కనీసం కట్టించలేకపోయినారు. కట్టించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారితో కట్టించి పూర్తి చేసినటువంటి సీట్లు కేటాయించినటువంటి సీట్లను కూడా వద్దని చెప్తారంటే మీరు ఏ టైప్ లో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు కదా. ఓకే, ఇప్పుడు అంటే జిలాన్ శేఖర్ గారు, అంటే వైసీపీ హయాంలో అంటే భూ నిర్వాసితులకు భూములు పంచామని అంటే వైసీపీ ఆరోపిస్తుంది. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చేయట్లేదని అంటున్నారు. వాళ్ళు అది లెటర్ల సంస్కృతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే సొంతము. తెలుగువాడు మనకు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అవుతా ఉంటే ఎన్వి రమణ గారు అవ్వనివ్వకుండా లెటర్ రాసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదా? కడప బెంగళూరు రైల్వే లైన్ ను ఆపింది లెటర్ రాసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదా? ఈ రాష్ట్రానికి అప్పులు ఇవ్వకండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని మీద ఒత్తిడి తెస్తూ లెటర్ రాస్తా ఉండేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదా? కాబట్టి లెటర్లు రాస్తే నీచపు సంస్కృతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది, తెలుగుదేశం పార్టీది కాదు. ఇక వస్తే భోగాపురం ఎయిర్పోర్ట్ విషయానికి వస్తే నేను ముందుగానే చెప్పాను, భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తిగా తెలుగుదేశం పార్టీకి క్రెడిట్ పోతుంది. దాని యొక్క ఇనాగ్యురేషన్ అయితేనేమి, దాని ప్రారంభోత్సవం అయితేనేమి, దాని శంకుస్థాపన అంతా కూడా తెలుగుదేశం పార్టీకి దక్కుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నామ మాత్రంగా తూతూ మంత్రంగా పనిచేసింది. తెలుగుదేశం ప్రభుత్వము ఒక పటిష్టంగా క్రమబద్ధకరంగా ప్రణాళికబద్ధంగా ముందుకు తీసుకుని వెళ్ళి దాన్ని సక్సెస్ఫుల్ గా చేసి ఇప్పుడు ఇనాగ్యురేషన్ అవుతా ఉంది. ఏ విధంగా భోగాపురం ఎయిర్పోర్ట్ ఆపరేషన్ అయిందో దగదర్తి ఎయిర్పోర్ట్ రాబోతా ఉంది, అదే విధంగా కుప్పం ఎయిర్పోర్ట్ రాబోతా ఉంది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఎయిర్పోర్ట్లు అన్ని కనీసం మున్సిపాలిటీ కేటాయించుకోలేకపోయినారు, రెవెన్యూ డివిజన్ తెచ్చుకోలేకపోయినారు. కుప్పానికి మీరు కుప్పానికి ఏం చేస్తారు సార్? ఊరికి అనవసరంగా చెప్పుకుంటున్నారు. కుప్పానికి ఎయిర్పోర్ట్ తెచ్చాం, కుప్పానికి సముద్రాన్ని తెచ్చాం, సముద్రాన్ని కుప్పం మీద నడిపించాం. మీరు ఊరికి కళ్ళ ఆడుచుకుంటే అబద్ధాలు చెప్పే అలవాటు మీ నాయకులకు ఉంది తప్ప మీరు చేసిన ఘనకార్యాలు ఏమీ లేవు. కాబట్టి మిమ్మల్ని మీరు ఏదో విధంగా బీజేపీకి ఉన్నటువంటి గాలి మీ వాటాలో వాళ్ళు వేసుకొని మీరు అధికారంలోకి వచ్చినారు తప్ప మీరు అధికారంలోకి జనాలు ఓకే, ఇప్పుడు వెంకటేశ్వర రెడ్డి గారు, అంటే భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ ఎవరికి దక్కుతుంది అసలు? ఎవరు చెబుతారు? ఆయన వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి అడిగితే ఏం చెబుతారో వాళ్ళిద్దరు వాళ్ళే చెప్పుకుంటారు. సంపత్ గారు చెప్పండి. భోగాపురం ఎయిర్పోర్ట్ ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్న సందర్భంలో ట్రయల్ రన్ నిర్వహించినారు. ప్రజలందరితో కూడా మనం వ్యక్తిగతంగా మాట్లాడిన సందర్భంలో ఈ గవర్నమెంట్ లోనే వచ్చిందని చెప్తున్నారు. అటు వైఎస్ఆర్సీపీ చేసింటే ప్రారంభోత్సవం చేశారు కదా. ఇప్పుడు కుప్పానికి నీళ్లు తీసుకెళ్ళినప్పుడు చిన్నగా బ్రిడ్జి కట్టి తెచ్చి నీళ్లు పోసి ప్రారంభోత్సవం చేసినట్లుగానే దీన్ని కూడా వాళ్ళు చేసే వాళ్ళే అవకాశం. అట్లా ప్రచారం చేసుకుంటారు వీళ్ళు అబద్ధాలను. ఏం చేస్తాం మరి? అబద్ధాలను ఎంత బాగా ప్రచారం చేసుకుంటారు చూడు. అన్న ఫోటోలు పంపిస్తాను. డ్రమ్ములతో నీళ్లు వచ్చి మీరు కుప్పానికి నీళ్లు ఎట్లా తీసుకొచ్చినారో కావాలంటే మీకు చెప్తాను. నేనే అబద్ధం చెప్పండి. నేను అబద్ధం. అయ్యో, మీరు వినాలి. పంపులతో నీళ్లు కొట్టి పెట్టి మీరు చేశారు. కాబట్టి నేను మీరు చేసిన దాన్ని కూడా నేనేం తప్పు పట్టలే. ఆతృత మీరు చేశారు తొందరగానే. ఒకవేళ మీకు కూడా ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ మీకు ఆ సిచ్యువేషన్ ఉన్నట్టు మీరు కూడా చేసిండ్రు. మీరు చేయకోకుండా వదిలేసేవాళ్ళు కాదు. ఏదైనా గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎలక్షన్స్ కి వెళ్ళడం మేము అది చేసినాం ఇది చేసామని చెప్తారు కదా. అయితే మేము ఈ సందర్భం అది కాదు కదా. 18 నెలల్లో మేము ఏం చేసాము, ఏమి ఇచ్చారు, ఏం తీసుకొచ్చారు మీకు. మీరు 2024-25లోనే మీకు అమౌంట్ కేటాయించిన బడ్జెట్ లో అని చెప్తున్నాం కదా. మీకు మీరు చేసింది కూడా నాబార్డు నుంచి అప్పు తీసుకొచ్చి వాళ్ళకి పంచారని చెప్తున్నాం కదా. చెప్పలేదా? మేము చెప్తున్నాం కదా. అంటే కేసులు ఎవరు వేశారు, ఎందుకు విత్డ్రా చేసుకున్నారన్న విషయం అది మీకు తెలుసు, మాకు తెలుసు, అందరికీ తెలుసు విషయం. అయితే ఈ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని మనం ప్రారంభోత్సవం చేసుకున్న సందర్భంలో ఇది ఎన్డీఏకి ఆంధ్రప్రదేశ్ లో కానీ కేంద్రంలో కానీ దక్కుతుంది. మిగతా మీరు క్లెయిమ్ చేసుకుంటే అది మీ ఇష్టము. మీరు ప్రజలు కూడా ఎవరు యాక్సెప్ట్ చేయరనే మీకు ఈ విషయం చెప్తున్నాం. పర్మిషన్ ఇచ్చేది ఎన్డీఏనే కదా. కేంద్రం ఇవ్వాల్సిన పర్మిషన్ భూసేకరణ చేసింది మేము, డబ్బులు ఇచ్చింది మేమే కదా. కాబట్టి మాకు దక్కుకుంటే వర్క్ చేసింది మేము, వర్క్ చేయించింది మేము కదా. మాకు లేకుండా మేము, ఎన్ఓసి తెచ్చింది మేము కదా. అన్ని మేము చేసినప్పుడు మాది ఉంటుంది, మీకు మీది ఉంటుంది. మధ్యలో ఓపెనింగ్ చేసినారు చంద్రబాబు నాయుడు గారికి ఆగిపోతుంది రిబన్ కట్ చేసిన. లేకుండా మోహన్ రెడ్డి గారు, మీరు వినండి. 2015లోనే ఆ ప్రాంతంలో మీకు ఎయిర్పోర్ట్ కు క్లియరెన్స్ వచ్చింది. స్థలానికి సంబంధించిన క్లియరెన్స్ ఎట్లా వస్తుంది చెప్పండి? హోంమంత్రిత్వ శాఖ ద్వారా.
ల్యాండ్ సైట్ క్లియరెన్స్ వచ్చిన తర్వాతనే చూసినారు, శంకుస్థాపన మాత్రమే చేసి టెంకాయ మాత్రం కొట్టాడు. ఓకే సార్, ఓకే. మీరు వినండి. ఓకే, మోహన్ రెడ్డి గారు, జిలాన్ షేక్ గారు, దుద్దికుంట వెంకటేశ్వర రెడ్డి గారు చర్చలో పాల్గొనేందుకు కృతజ్ఞతలు. ఇది ఈ రోజు మిడ్ డే డిబేట్. కీప్ వాచింగ్ స్వతంత్ర.